హాయ్ గాయ్స్ అందరికీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే 4 మొక్కలు కోసిన. 1 2 3 4 కోసా. వీడియో చేస్తున్నప్పుడు ఆయాసం బాగా అవుతుందంటే మనం అఫీషియల్గా చేస్తున్నాం చెప్పంటే నెట్టు కోసిన. ఇప్పుడే కోసిన జస్ట్ ఇవి చూడండి సౌండ్లు గారిపోతున్నాయి ఎండకి. ఇప్పుడు ఎంత అయితే 11 అయింది కరెక్ట్గా. మామూలుగా కాదు సుక్కలు కానొస్తున్నాయి అసలు. చూడండి ఆరాటం వేడి ఇట్లుంటుంది పరిస్థితి. అమ్మ వీడియో తీస్తాడు చిటికి చిటుకున అట్లా ఇట్లా అని అంటున్నారు. ఎప్పుడు ఏదనుకున్నా నాకేం పడదు. నేను ఒకటే చెప్తా, నేనైతే వీడియో తీస్తా, బరాబర్ తీస్తా. ఎవడు ఏదన్నా అనుకోండి నాకు అనవసరం. వీడియో అయితే బరాబర్ తీస్తా పక్కా. తీసేదైతే పక్కా. తీయటం అయితే అసలు ఏదైనా కారణం వాయిస్ మంచి రాపోయినా మీరు ఏదన్నా అనుకోండి, ఎట్లయినా అనుకోండి, నేనైతే పక్కా వీడియో తీస్తా. తీసేది పక్కా, అలా డౌట్ లేదు. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసా. ఫార్మర్ మనీ అని ఉంటుంది, ఫార్మింగ్ మనీ అని ఉంటుంది. దాన్ని కూడా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. ఈ వీడియోలు కూడా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కోసం కాదు, లైక్ కోసం కాదు, మేము పడే కష్టం చూపెట్టడానికి తీస్తాను వీడియో అంతే, వేరే ఉద్దేశం కాదు. డైరీ ఫామ్ అనేవాడు ప్రతి ఒక్కడు ఎంత కష్టపడుతుందో ఏందో, వాడు వెనకాల ఎంత స్ట్రెస్ ఉందో ఏందో ఇవన్నీ వాడికి తెలియదు. వాడు వీడియోలు తీసి పెట్టగానే వాడు వీడియోలు తీసి పెడతాను అంటారు, కానీ వెనకాల ఎంత ఒత్తిడి ఉంటుందో తెలియదా. ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. వాడు నెలకు వచ్చేసరికి పాల పిల్ల వసూలు కాదు సరిగా, డబ్బులు రావు సరిగా, ఇంట్లో వాళ్ళు దగ్గర. అయినా కూడా వాడు అన్నీ ఓపిక పట్టుకొని అన్నీ చేస్తుండు. అన్నీ ఓపిక పట్టుకొని అసలు వాడు నడిపిస్తాడు. అయినా కూడా వెనకాడకుండా తగ్గకుండా ఏడన్నా తెచ్చానో పెడతాడు. నేను 4 అసలైతే 7 వేయాలి, 4 పోతున్నాను. ఇట్లుంటుంది పరిస్థితి. ఎండాకాలం గుడ్లు బయటికి పోతున్నాయి కాబట్టి సరిపోతుంది నాకు. ప్రజెంట్గా అయితే ఇప్పుడున్న జనరేషన్లో డైరీ ఫామ్ అంటే బాగా కష్టపడాలి. మెయిన్ థింగ్ ఒకటే, కష్టపడాలి. ఏదో వీడియోలలో చూపెట్టినట్టు ఏముండదు, కష్టపడాలి. వాడు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు అనుకో అంత రెస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం ఖాళీగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, హడావుడి ఉండదు, టెన్షన్ ఉండదు. కానీ బర్రె ఇన్నప్పుడు టెన్షన్. నేను వీడియోలో చెప్పాక బర్రె మీద పడదానే, అదైతే మాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. నైటు కరెంట్ లేపేసరికి అట్లుంటాయి కొన్ని పరిస్థితులు. కొన్ని చెప్పలేము, కొన్ని చెప్పుకుంటాం, అంతే తేడా. ఎండకు చూడండి సౌండ్లు గారిపోయినా కూడా తప్పదు ఇక, పరిస్థితి అలా ఉంది. ఇక డాడీ లేడు, పట్టాదేటాన్ని పోయింది డాడీ ఊరికి. డాడీ నేను తడిచిందిగా, వామ వేసినగా, వామ తడిచిందా, వామ కోసం పట్టాదేటాన్ని పోయిండు. 7,000 6,000 అయిద్దంట పట్టా కోసం పోయిండు. అందుకే ఇప్పుడు నేను 4 కోసి మొత్తాను ఇప్పుడు మొయ్యాలిగా. ఏంటంటే ఫాలో కోసం కాదు, లైకుల కోసం కాదు. ఇక వీడియో తీద్దామని డిసైడ్ అయినా తీస్తాను అంతే. మీరు ఏదైనా అనుకోండి, నేనైతే వీడియో ఆఫ్ చేయను. వీడియో తీస్తా, పక్కా తీస్తా. ఫోటోలు పెడతా. వీడియోలు తీయాలి 2 రోజులే. ఇప్పుడే తీస్తాను వీడియో అప్లోడ్ చేయాలి. ఇక నేనైతే జెన్యూన్గా తీస్తాను. మాట ఒకసారి మనిషి ఒకసారి పెట్టను. నా మాట మంచి 2 తిరిగి వస్తాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ.